SSRMB 29కి సంబంధించి ఇప్పటివరకు ఏ అప్డేట్ లేదు. అండ్ రీసెంట్గా ఆయన డాన్సులు చేస్తూ కనిపించారు, ఈయననేమో ట్రిప్పులు తిరుగుతూ కనిపించారు. అసలు మహేష్ బాబు ఫ్యాన్ అసలు సినిమా ఉందా లేదా, లేకుంటే ఆయన సినిమాలు మానేశారా, ఏదో క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి టెన్షన్లో ఉన్న సమయంలో ఇప్పుడు మాత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఈరోజు అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజ కార్యక్రమం స్టార్ట్ చేశారని, ఇవాళ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అంటున్నారు. ఇది నిజమా? ఎందుకంటే ఫొటోస్ ఏవి బయటకు రాలేదు. ఎందుకంటే ఏదైనా సినిమా స్టార్ట్ ఫొటోస్ ఇస్తారు, వీళ్ళు అది కూడా ఇవ్వాల. మరి ఏమనుకోవాలి, ఉందా లేదా? సో ఖచ్చితంగా ఈరోజైతే పూజా కార్యక్రమం జరిగింది. అది ఎందుకనేది ఎవరికి బయట పెట్టదలుచుకోలేదేమో మరి మూవీ టీము. సో మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి వేరేగా రాస్తారు మీడియా అంతా కూడా. సో ఆ ప్రాబ్లం ఎందుకులే అని చెప్పి వాళ్ళు గుట్టుగా పూజా కార్యక్రమం అయితే చేసుకున్నారనమాట. సో ఆల్మోస్ట్ గుంటూరు కారం వచ్చి ఈ జనవరి సంక్రాంతి పండుగకి సంవత్సరం అయిపోతుంది. దాని తర్వాత నుంచి సినిమా ఊసే లేదు. సో ఇన్ని రోజులు కూడా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద అయితే మహేష్ బాబు గారు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టారు. సో ఇక అంతా కూడా ఆయన బాడీ అంతా రెడీ అయింది, లుక్ అంతా కూడా రెడీ అయింది. ఇప్పుడు మన జక్కన్న గారు ఏదైతే ఆయన లుక్ అనుకుంటారో ఆ లుక్లోకి ఆయన తీసుకొస్తారు, షేప్లోకి తీసుకొస్తారు. సో ఖచ్చితంగా ఈ సంక్రాంతి పండుగ అయిన తర్వాత షూట్ అయితే మొదలవుతుంది. సో ఎందుకంటే మళ్ళీ మహేష్ బాబు గారు వాళ్ళ పిల్లలకి ఎప్పుడైతే సెలవులు ఉంటాయో అవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత షూట్కి వస్తారనమాట. సో మళ్ళీ ఆయనకి సమ్మర్ వెకేషన్ వరకు మళ్ళీ ఆయన కంప్లీట్ షూట్ మీద ఉంటారు. సో మళ్ళీ అప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ అట బయటకు వెళ్తారనమాట. సో ఇప్పుడు ఏంటంటే అసలు అంతకన్నా ఆశ్చర్యం, ఎప్పుడో ఇవాళ ఇది 2025 కదా, 2010లో చెప్పారు ఆయన ఫైనల్లీ నేను రాజమౌళి గారి సినిమా చేయబోతున్నాను అని. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో ఫైనల్గా ఆ రోజు వాడు వచ్చింది అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎటకారం చేస్తున్నారు అనమాట. చాలా తొందరగా తీసుకొచ్చారన్న ప్రాజెక్టు. సో ఇప్పుడు ఇంకా భయం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఇంకో 15 ఏళ్ళు అవుద్దాం, వాళ్ళు ఆ 15 ఏళ్ళు అవుద్దామని మళ్ళీ భయపడుతున్నారు అనమాట ఖచ్చితంగా. సో ఏంటంటే అలా ఉండదు. మహేష్ బాబు గారు ఏంటంటే ఫ్లెక్సిబుల్గా కొంత టైం ఇచ్చారంట. అది 1 year 2 years అనేది ఖచ్చితంగా 2 years లోపు అయితే రాజమౌళి గారి వల్ల కాదు సినిమా చేయడం. ఎందుకంటే ఆయన ఏదో ఒక ప్యాచ్ వర్క్, దాని కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని ఇంప్రూవ్ చేయడానికో సో దానికి చూస్తారనమాట ఆయన ఖచ్చితంగా, లేటెస్ట్ టెక్నాలజీ కోసం. సో దానికోసం కొంచెం లేట్ అవ్వచ్చు ఆ పోస్ట్ ప్రొడక్షన్ అనేది. సో ఇప్పుడు మహేష్ బాబు గారు అయితే మొత్తం రూట్ మార్చారు. ఆయన ఎక్కువ షూటింగ్లకు రారు. అంటే సెంటిమెంట్ ప్రకారం శ్రీమంతుడు కానీ ఏదన్నా సూపర్ హిట్లు అయినాయి అంటే ఆయన షూటింగ్కి రారు. షూటింగ్కి వచ్చారంటే కొన్ని ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. షూటింగ్ పూజా కార్యక్రమం కూడా కుదిరితే వాళ్ళ వైఫ్ను ఎవరన్నా పంపిస్తారు ఇంట్లో తరపు. సో ఖచ్చితంగా ఎవరు రారనమాట, ఆయన కంపల్సరీ రారు. అయితే ఇప్పుడు ఇవాళ ఆయనే దిగారు అనమాట, డైరెక్ట్గా సింగిల్గా వచ్చి ఆయనే పూజకు వచ్చారు. అంటే మారిపోయారు మహేష్ బాబు, ఏదో సంథింగ్ పెద్దగా కొట్టబోతున్నాం అని చెప్పి ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అట్లానే బడ్జెట్ విషయంలో ఆయన కాంప్రమైజ్ అవ్వరు. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా 1000 కోట్ల బడ్జెట్ సినిమా, 1000 పైన అవ్వచ్చేమో. మరి అందులో 40% తీసుకుంటున్నారు మహేష్ బాబు గారు. అంటే దగ్గర 400 కోట్లు ఆయనే తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ రాజమౌళి గారు 100 పైన తీసుకుంటారేమో నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంత మార్కెట్ డిమాండ్ ఉంది ఆయనకి. సో ఖచ్చితంగా దాన్ని గెట్ చేసైనా సరే 2000 కోట్ల పైచలకు సినిమా చేస్తారు మొత్తం రిలీజ్ అయ్యే టైంకి. సో ఖచ్చితంగా అది ఫస్ట్ ఫిల్మ్తోనే అది Part 1 Part 2 కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. సో మరి అంత టైం మహేష్ బాబు గారు ఇస్తారా అంటే ఇస్తారని కమిటెడ్గా ఉన్నారంట. ఎందుకంటే ఆయనలో అదే మార్పు. సో మహేష్ బాబు గారు పూర్తిగా కృష్ణ గారు ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నుంచి ఆయన యాటిట్యూడ్లో కానీ మొత్తం మార్పు వచ్చింది. అంటే ఇంకా ఆయనకి ఎవరో కేర్ తీసుకునే వాళ్ళు లేరు అని ఆయనకు అర్థమైపోయింది. ఖచ్చితంగా ఆయనే మొత్తం నిలబడి చూసుకుంటున్నారు అనమాట. అంటే నా సబ్జెక్ట్ నేనే చూసుకోవాలి, నా కథ నేనే చూసుకోవాలని. సో ప్రతిదీ కేర్ తీసుకుని ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని వాళ్ళ కోసం ఆలోచించి ఒక స్టెప్ వేస్తున్నారు. సో ఖచ్చితంగా మార్పు అయితే మంచిదే మహేష్ బాబు గారిలో. ఇది వరకట్లాగా ఏదో చెప్పారు కదా చేస్తారు కదా అని కాకుండా ఈసారి డీటెయిలింగ్గా వెళ్ళబోతున్నారు. సో ఖచ్చితంగా ఈ SSMB 29 అనేది అది ఎప్పుడు వచ్చినా కూడా వరల్డ్ వైడ్గా బిగ్ రికార్డ్ సెట్ చేయబోతుంది.